హలో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. టీఎస్ టెట్ 2026. సో ఈరోజు మార్నింగ్ సెషన్ది కూడా అప్లోడ్ చేయలేకపోయినా బికాస్ ఆఫ్ నాది యూట్యూబ్లో కొంచెం ప్రాబ్లం వచ్చింది. సో ఆఫ్టర్నూన్ సెషన్ది ఇప్పుడే క్వశ్చన్స్ గ్యాదర్ చేసిన కొన్ని మా ఫ్రెండ్స్ గుర్తుకుంటే చెప్పింది. కొట్నము అంటే అర్థం ఏమిటి? సమాసం తమ్ము కుర్రలు. తమ్ము కుర్రలు అనేది ఏ సమాసం? అండ్ చేకాను ప్రాస అలంకారం, దానికి నీటిలో పడితే కాలు కాలుతుంది. సో ఇది నేను అప్లోడ్ చేసిన నా యూట్యూబ్ ఛానల్లో కూడా. సో మ్యాథ్స్లో 1024 2 to the power of x. సో తనకి ఎలా గుర్తుకుంటే అలా చెప్పింది. చేకాను మ్యాథ్స్లో ఏంటి 1024 2 to the power of x అయితే x ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? మానవ శరీరంలో అతిపెద్ద అవయవం ఏంటి? నెక్స్ట్ ఇంగ్లీష్కి సంబంధించిన వాళ్ళలో కరెక్ట్ స్పెల్లింగ్ డీజిల్ స్పెల్లింగ్ ఇచ్చారంట. పియాజే, స్కిన్నర్, బ్రూనర్కి సంబంధించిన క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ నెక్స్ట్ వన్ ఆర్టీఏ యాక్ట్ సెక్షన్ 8 గురించి ఇచ్చారు, వికాస నియమాల గురించి రాయమని. అండ్ tan 3/4 దెన్ కొసెక్ టీటా ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? tan 3/4 దెన్ కొసెక్ టీటా ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? అండ్ నెక్స్ట్ మలేరియా మెదడు వ్యాధికి సంబంధించిన మామూలుగా కరెక్ట్ ఆప్షన్స్ ఇలా ఇచ్చి జతపరచమని కాదు, ఇలా మామూలుగా డెంగ్యూ ఇలా ఇచ్చి ఇది దీంట్లో ఏది దేనికి కరెక్ట్ అని ఇచ్చారంట. స్మృతి రకం అంటే స్మృతి నుంచి వచ్చింది క్వశ్చన్. అండ్ కోల్బర్గ్ 4వ దశ. సార్ నేను కోల్బర్గ్కి సంబంధించిన వీడియోలో అప్లోడ్ చేసిన. తార్నడైక్ అభ్యసనం అండ్ పావులో నార్మల్గా పావులో తెలుసు కదా, దానికి సంబంధించిన ఒక క్వశ్చన్ వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇది క్యూబ్ గణంకి సంబంధించిన ఒక క్వశ్చన్ వచ్చింది. అండ్ సైకిల్ యొక్క అమ్మకపు వేల. సో మ్యాథ్స్లో అమ్మకపు వేలకు సంబంధించిన ప్రాబ్లం వచ్చింది. ఉడుపులు యొక్క పర్యాయ పదం ఏమిటి? మేనత్త సంధి. మేనయ్యత్త అని ఇచ్చారని చెప్పారు. సో మరణం యొక్క వికృతి ఏంటి? రభస యొక్క రచన ఏంటిది? అండ్ త్యర్థి కావ్యం ఏంటి? తేటగీతి గణాలు. సో ఇంద్ర సూర్య గణాలను గుర్తించమని ఇచ్చారు. బ్యాలెన్స్ ఈక్వేషన్. సో బ్యాలెన్స్ ఈక్వేషన్లో కెమికల్లో సో నెంబర్ ఆఫ్ మోల్స్ ఈక్వల్ అనే ఆన్సర్ ఏమొస్తుంది అని చెప్పింది తను. సో మామూలుగా బ్యాలెన్స్ ఈక్వల్కి సంబంధించిన కెమిస్ట్రీలో. అండ్ బాక్సైట్కి సంబంధించింది ఇచ్చారు. విధి యొక్క నానార్థం ఏంటిది? చిందు భాగవతం. చిందు ఎల్లమ్మ ఉంటుంది కదా, అది అగ్గి బుక్కుట అనేది జాతీయము. ఇది జాతీయమా సామెతమా అని ఇచ్చారంట. ఆర్టికల్కి సంబంధించిన ఒక ఆర్టికల్ ఇచ్చారు. అండ్ వికాస నియమాలకి సంబంధించిన ఒక క్వశ్చన్. ప్రిపోజిషన్లో బై బస్ ఆన్ ఫుట్. సో దీనికి సంబంధించిన ప్రిపోజిషన్ వచ్చింది. అండ్ ప్రాబబిలిటీ ఈ ఈజ్ ఈక్వల్ టు 0.05 దెన్ ప్రాబబిలిటీ ఈ నాట్ ఈజ్ ఈక్వల్ టు, సో ప్రాబబిలిటీ ఈ ప్లస్ ప్రాబబిలిటీ ఈ నాట్ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇలా చేసి ఆన్సర్ వస్తుంది. అండ్ ఏ ఒక బిందువు బి ఒక బిందువు ఇచ్చారు. ఎమిషన్ నిష్పత్తిలో అంతరంగా విభజించే బిందువు. అంతరంగా mx2 ప్లస్ nx1 బై m ప్లస్ n. అండ్ నెక్స్ట్ my2 ప్లస్ ny1 బై m ప్లస్ n. ఇలా వేసుకొని చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. అండ్ స్తూపం శంకు అర్ధగోళం యొక్క ఘనపరిమాణాల నిష్పత్తి. అసలు ఘనపరిమాణం యొక్క ఫార్ములాస్ వస్తుంది. నేను మామూలుగా క్లాస్ కూడా అప్లోడ్ చేసిన. స్తూప ఘనపరిమాణం πr²h. అండ్ శంకు ఘనపరిమాణం 1/3 πr²h. అండ్ నెక్స్ట్ వన్ అర్ధగోళం ఘనపరిమాణం గోళం ఘనపరిమాణం 4/3 πr³. అండ్ అర్ధగోళం యొక్క ఘనపరిమాణం రాశి మనం మామూలుగా సబ్స్టిట్యూట్ చేసి క్యాన్సిల్ చేసి ఆన్సర్ వస్తుంది. సో దీనికి సంబంధించిన క్వశ్చన్ కూడా నేను క్లాస్లో అప్లోడ్ చేసిన. అండ్ సమర్గమానాలకి సంబంధించిన ఒక క్వశ్చన్ వచ్చింది. అండ్ -15 -20లో ఏది పెద్ద నెంబరు? ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మైనస్ ఏ నెంబరు మామూలుగా ఇందులో ఏది నెంబరు అని పెద్ద నెంబర్. సర్పిలాకార పద్ధతి మనకు ఉంటాయి కదా విద్యా ప్రమాణాల్లో విద్యా ప్రమాణాలే స్టాండర్డ్స్ ఉంటాయి కదా, అందులో వస్తుంది సర్పిలాకార పద్ధతి. ఓకే, నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు హల్లులు, బి ఈజ్ ఈక్వల్ టు ఓవెల్స్. హల్లులు కాన్సనెంట్స్, ఓవెల్స్. సో దాన్ని ఏ ఇంటర్సెక్షన్ బి. ఇంటర్సెక్షన్ అంటే ఏంటిది? ఇందులో రెండిట్లలో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3 అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 3, 5. సో ఇందులో ఉన్నది ఏంటిది? ఏ. సో దెన్ వీ హ్యావ్ టు రైట్ ఇట్. ఆన్సర్ ఈజ్ 3. ఎట్లా వస్తుంది? సో ఇందులో కూడా ఓవెల్స్ వస్తుంది ఆన్సర్. ఏఈఐఓయు కాన్సనెంట్స్లో కూడా ఉంటాయి కదా, ఇందులో రెండిట్లలో ఉండాలి. సో ఇంటర్సెక్షన్ బి ఓవెల్స్ యొక్క ఆన్సర్ వస్తుంది. అండ్ నెక్స్ట్ కీటకాల గురించి ఒక క్వశ్చన్ అడిగారంటే యాసిడ్ బేస్కి సంబంధించిన ఈ సైకాలజీలో అప్లికేషన్ మెథడ్లో ఒక క్వశ్చన్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వన్ గసడెదవ దేశ సంధికి గురించి ఒక సంధి ఇచ్చారు. సో ఆల్మోస్ట్ 44 క్వశ్చన్స్ అప్లోడ్ చేసిన. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ అండ్ కామెంట్. సో ఇఫ్ ఎనీ మిస్టేక్ క్వశ్చన్లో నేను రాసుకోవడం తొందర రాసుకుని ఏమైనా మిస్టేక్స్ ఉంటే చూడండి ఒకసారి. మ్యాక్సిమం ఆల్మోస్ట్ కరెక్టే. సో థ్యాంక్ యూ ప్లీజ్. అండ్ టుమారో ఆర్ రైటింగ్. సో ఎవరైతే ఎగ్జామ్కి వెళ్తున్నారో ఫర్ దెమ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ. అండ్ ఎస్టర్డే ఒకటి నేను ఏంటిది ఏంటంటే మామూలుగా 3 జనవరి 1
ఆ రోజు నాది చెప్తున్నా కదా యూట్యూబ్ పని చేయలేదు కాబట్టి నేను మళ్ళీ రీకరెక్ట్ చేసి పెట్టలేను. అందులో మనకి ఇచ్చారు ఏంటిది అంటే నేను ఫస్ట్గా చెప్పిన దానిలో ఏంటిది అంటే 20 అని చెప్పిన యతిస్థానం దేనికి ఉత్పలమాల అనుకుంటా. ఉత్పలమాల యొక్క యతిస్థానం 10. ఉత్పలమాల యతిస్థానం 10. ఇక్కడ మనం తొందరగా నేను ఏం చెప్పినంటే గణాలు చెప్పిన దానికి ఒకసారి చూడండి. సో కానీ క్లాస్ అయితే నేను అప్లోడ్ చేసిన ఒకసారి రిమైనింగ్ అంతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో అసలు టెన్షన్ పడకండి, కంపల్సరీ మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి. సంధి సమాసాలు అర్థాలు తెలుగులో అయితే ఈజీగా కంపల్సరీ వస్తున్నాయి. ఇంకో అలంకారాలు ఇవన్నీ ఈజీగా ఉంటే ఒకసారి చూసుకొని వెళ్ళండి. అండ్ ప్రతిసారి నేను వింటున్న క్వశ్చన్ ఏంటంటే కోల్బర్గ్ నుంచి కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది, పియాజీ నుంచి కూడా వస్తుంది క్వశ్చన్, అండ్ బ్రూనర్కి వికాస నియమాల గురించి కూడా వస్తుంది. ఆర్టీ 2009 త్రికోణమితి క్లాసెస్ కూడా నేను అప్లోడ్ చేసిన. ప్లీజ్ వాచ్ మై వీడియోస్. అండ్ ఇక్కడ తేటగీతి గణాలు సో ఇలా ఉన్నాయి కదా ఈజీ. ఒకవేళ పావులో ఇది కూడా నేను చెప్పిన పావులో నెక్స్ట్ ప్రాబబిలిటీ సంభావ్యతవి ఈజీగానే ఉంటాయి, ఈజీగానే ఉన్నాయి క్వశ్చన్స్. మ్యాక్సిమం వన్స్ యూ షుడ్ రివైజ్ అండ్ రివిజన్ అండ్ గో. సో ఒకవేళ ఎవరికైనా ఇంకా ఎక్కువ టైం ఉంటే ఎక్కువ చదవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్.